ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మిథున రాశి పురుషాంగంలో 3వ రాశి, 3వ అధిపతి అయిన బుధుడికి అధిపతి అయిన రాశి మిథున రాశి అవుతుంది. జమినై అని కూడా చెప్తాము. దీంట్లో ఏంటంటే వీరికి ఈ లగ్నానికైనా ఈ రాశికైనా అధిపతి బుధుడు. బుధుడు ఇన్ జనరల్ మనము ఎవరు మిథున లగ్నం వాళ్ళైనా మిథున రాశి వాళ్ళైనా వారికి ఎప్పుడంటే వ్యాపార ధోరణి చాలా ఎక్కువ ఉంటుంది. వ్యాపారంలో మనం ఏదైనా వ్యాపారం చేయాలి. వాళ్ళు కనుక ఏమంటారు, జాబ్లో ఉన్నా కానీ వృత్తిలో ఉన్నా కానీ వీరి ధ్యాస ఎప్పుడు మేము ఏదైనా సపరేట్గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, సపరేట్గా ఇండివిజువల్గా బిజినెస్ చేసుకోవాలి అన్న ధోరణి వీరు. ఇంకోటి ఏంటంటే వీరికి ఇంకా చాలా మంచి గుణం ఏంటంటే ఏ వ్యాపారంలో అయినా బుధుడు కనుక వీరికి చక్కటి ప్లేస్లో ఉన్నాడు. బుధుడు అంటే మిథునంలో ఉన్నాడు. మిథునంలో వీరికి బుధుడు ఉంటే మటుకు కొంచెం మహాపురుష యోగాల్లో వీరికి భద్ర మహాపురుష యోగం అని చెప్పచ్చు. సో అలాగే వీరికి ఆ బుధుడు కనుక కేంద్రాల్లో అంటే లగ్నంలో ఉంటే అది చెప్పాం కదా పంచమహాపురుష యోగం. చతుర్థంలో ఉంటే కూడా ఉచ్చలో ఉన్నట్టు, మూల త్రికోణ రాశిలో కూడా ఉన్నట్టు. అలాగే వీరు దశమంలో మటుకు ఉండదు. దశమంలో ఎందుకంటే ఉండద్దు అని అంటే అక్కడ నీచ పడిపోతాడు బుధుడు. సో ఆ ఒక్క ప్లేస్ వదిలిపెట్టి ఈ లగ్నంలో అయినా సప్తమంలో అయినా చతుర్థంలో ఉన్నట్టయితే మటుకు బుధుడికి చాలా మంచి పవర్స్ ఉంటాయి. ఇన్ జనరల్ చెప్పా కదా, ఏ వ్యాపారంలో అయినా మీరు సక్సెస్ అవుతారు. ఈ వ్యాపారం మీకు బాగుంటుంది, ఈ వ్యాపారం బాగుండదు అని చెప్పడానికి మనకి అంత ఇది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇన్బిల్ట్ ఆ క్యారెక్టర్ అనేది ఇన్బిల్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది. చేయాలి, వ్యాపారంలో వెళ్ళిపోవాలి అన్న ధోరణి. వాళ్ళు చిన్న సైజు లెవెల్ నుంచి అయినా కానీ పెద్ద సైజు లెవెల్ బిజినెస్లో అయినా మంచి సక్సెస్ఫుల్గా కూడా అవుతారు వీరు. బుధుడు కనుక వీరికి ఇంకా చక్కటి ప్లేస్లో ఉన్నట్టయితే ఇంకా మంచి రంగాలు ఎంచుకోవడం అంటే జర్నలిజం లేదా మేనేజ్మెంట్ కోర్సెస్, లేకపోతే కన్సల్టెన్సీ, వాళ్ళు ఓన్గా కన్సల్టెన్సీ ఓపెన్ చేసుకోవటము, మీడియా రంగంలో ఉండటము, ఇంకా ఏంటంటే మార్కెటింగ్ రంగంలో తన సొంతంగా వీరు కనుక ఈ మార్కెటింగ్ సేల్స్ ఆ రంగంలో ఉన్నట్టయితే ఎదుటి వాళ్ళని అంత తొందరగా మాటతో ఆకట్టుకునే లక్షణం వీరికి ఖచ్చితంగా ఈ మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మిథున రాశి అయినా ఏమంటారు వృషభ రాశి అయినా ఏ రాశి అయినా ఏ లగ్నం వారికి అయినా కానీ వారి దశ అంతర్దశలు అనుకూలంగా ఉంటేనే వీరికి నేను చెప్పిన ఈ క్యాల్కులేషన్స్ అన్నీ వారికి కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. వారికి దశ అంతర్దశలు సరిగ్గా లేవు అని అంటే మటుకు వారు చాలా కష్టపడిన తర్వాత సక్సెస్ అవుతూ ఉంటుంది. సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీరికి. సో ఇది ఈ మిథున రాశి వాళ్ళు ఏంటంటే, ఇంకోటి నేను బాగా గమనించాను ఏంటంటే వీరికి కొద్దిగా బాగా యాక్టివ్ ఉంటారు కదా. ప్రతిసారి వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే షార్ప్ ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. సో ఆ మెంటల్ స్టెబిలిటీని ఎక్కువగా యూజ్ చేస్తారు. కాబట్టి వీరికి కొద్దిగా నరాలు ఏదైనా అంటే మన బాడీలో ఏదైనా ఎక్కువగా యూజ్ చేస్తే ఆ యూజ్ చేసిన ప్రదేశం అన్నా ఆ యూజ్ చేసిన బాడీ పార్ట్ అయినా మనకి లోపించేస్తుంది. సో వీరికైనా ఇన్ జనరల్గా కొద్దిగా స్పైన్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ వచ్చే అవకాశాలు చాలా మనకి మిథున లగ్నం వారికి చూస్తామన్నమాట. అలాగే వారు బుధుడు పొజిషన్ కూడా చూసుకోవాలి. బుధుడు సరిగ్గా లేడు అని అంటే ఖచ్చితంగా స్పైన్ ప్రాబ్లమ్ లేదా నర్వస్ ప్రాబ్లం ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. సో అలాగే వీరికి ఇష్టమైన కలరు, లక్కీ కలర్ అని చెప్పుకుంటాం కదా, అది ఆకుపచ్చ కలర్. బుధవారం ఆకుపచ్చ కలర్ వేసుకుంటే మటుకు
ఇంకా శుక్రవారం కూడా వేసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే శుక్రుడు వీరికి మిత్రుడే అవుతాడు కాబట్టి ఆయా రోజుల్లో వీరు వేసుకొని ముఖ్యమైన పనులు వెళ్ళాలి అన్నప్పుడు ఈ రంగు కలర్ ధరించి వెళ్తే మటుకు మంచి సక్సెస్ అయితే ఉంటుంది. వీరికి అనుకూలమైన దైవం ఏంటంటే విఘ్నేశ్వర స్వామి ప్రార్థన, అలాగే విష్ణు సహస్రనామ ప్రార్థన రోజు కనుక చేసుకుంటే మటుకు మంచి సక్సెస్. నేను చాలా మందికి చెప్పాను ఈ మిథున రాశి మిథున లగ్నం వారికి అయితే వాళ్ళు ఇది చేసుకొని గోగ్రాసం బుధవారం గోగ్రాసం కనుక వీరు పెట్టినట్టయితే, గోగ్రాసం అంటే పచ్చగడ్డి ఎండుగడ్డి కాదు, పెట్టి ఆవులతో కూడా కాసేపు స్పెండ్ చేస్తే మటుకు మంచి సక్సెస్ వీరవుతాయి. ఓం నమో గణపతే నమ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. కాలపురుషాంగంలో పంచమ రాశి అయిన సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశిలో వారు పుట్టిన వాళ్ళైనా కానీ, సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు, వారి స్వభావాలు, వారి కారకత్వాలు, ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్. ఆ లయన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే. ఆ యాటిట్యూడ్ అయినా, ఆ గాంభీరత్వం అయినా, ఏమంటారు గ్రౌండెడ్ అయితే అసలు ఉండరు. సింహరాశి వాళ్ళు, సింహ లగ్నం వాళ్ళు అయితే ఈగో అయినా యాటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆ రవి లగ్నాధిపతి రవి అవుతాడు, లగ్నాధిపతి అయినా రాశ్యాధిపతి అయినా రవి అవుతాడు. ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉంటే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము, వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో ఇంటరాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వారికి సరిపోరు, వారికి తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు. అలాగే సింహరాశి అని అన్నాం కదా, రవి అన్నాము. రవి రాజు, మొత్తం కాలపురుషాంగంలో రవి రాజు అవుతాడు. ఈ రాజు ఎలా ఉంటాడు అందరికి తెలిసిందన్నట్టుగా. సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి. రవి ఆత్మకారకుడు. చంద్రుడు మనసు కారకుడు అని అనుకున్నాం కదా, ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు. ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా. కింగ్, లయన్ ఈ సింహరాశి వారు కదా, సింహలగ్నం వారు కూడా కదా. సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్ అట్రాక్షన్ తొందరగా వీళ్ళు చేసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నేను చూసిన జాతకాల్లో 100కి 90, 80, 90 రవి బుధుడితో పాటే ఉంటాడు. సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి, రవి కారకత్వాలు వచ్చేస్తాయి. రవి గాంభీరత్వం, ఏమంటారు ప్రైడ్, ప్రిజుడిస్ అంటాం కదా, అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి సింహ లగ్నం వారికి ఉంటాయి. సో అలాగే ఆ బుద్ధి జ్ఞానం కూడా వీళ్ళకి బుధుడు ఉంటాడు కదా పక్కన, ఏ రాశి అధిపతి అయినా ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసుకుంటాడు. మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి, 10 degrees లోపల ఉంటే ఏ గ్రహాన్నైనా తిను ఆకట్టుకునేది వాళ్ళ క్వాలిటీస్ మొత్తం ఈయన లాగేసుకుంటాడు అనమాట. సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి సింహలగ్నం వారు. వీరి కనుక రవి పాడైపోయినట్టయితే అంటే ఈ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడమో, లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం. రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఈ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి పితృదోషం కిందనే మనం చూసుకోవాలి. అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉచ్చలో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీరికి మంచి వృత్తిలో హయ్యర్ పొజిషన్ అన్నమాట. ఈ ఐఏఎస్ లేదా ఏదన్నా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ కేటగిరీలో ఉండడం అంటే మేషరాశి వీరికి ఉచ్చరాశి కాబట్టి. అలాగే సింహరాశిలో ఉన్నంటే కూడా వీరికి మంచి రాశి అవుతుంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, చక్కగా డామినెంట్ కేటగిరీస్ ఉంటాయి. వీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా వీరు తన కింద వాళ్ళతో ఎలా పని చేసుకోవాలి, ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు,
నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్ ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్లో మంచి దిట్ట అయిన వాళ్ళు లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్ హయ్యర్ అథారిటీస్. ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాన్ని వారికి ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వీరికి కూడా వ్యాపారం అంతగా వీరికి నప్పదు. ఎందుకంటే చెప్పా కదా, వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులన్నీ చేసుకోవాలి, కానీ అది వీరికి ఉండదు. ఆ గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది. గ్రౌండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండరు. కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు. సో ఎలాగ వీరికి వ్యాపారం? సో ఏంటంటే మనము ఈ సింహరాశి సింహలగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పచ్చు. సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కగా ఉంటాయి. అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం. అలాగే వీరికి ఇష్టమైన కలర్ లక్కీ కలర్ అంటాం కదా, అది ఆరెంజ్ కలర్, నారింజ కలర్ అంటాం. ఎరుపు కూడా, పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి. ఇది ఈ సింహరాశి సింహలగ్నం వారి స్వభావాలు, కారకత్వాలు.